నిజాంపేట మండల మెదక్ జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పాండు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా కమిటీ పిలుపు మేరకు వికలాంగుల సమస్యలపై ఈ నెల 7న మెదక్ జిల్లా కేంద్రంలో వికలాంగుల సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కల్ల జగ్గయ్య, రాంబాబు, సుజాత, సూర్యవంశీ విచ్చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన వికలాంగులు ప్రతి ఒక్కరూ పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగులకు పెన్షన్ 4,000 నుంచి 6,000 వరకు పెంచుతారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రకారం తమకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల పెన్షన్ పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఆగస్టు నెల నుంచి పెన్షన్ ఇవ్వాలని, లేని ఎడల ఈ నెల 28న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని వికలాంగులు హెచ్చరించారు. వికలాంగులను ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విమర్శించిన మాటలు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆమె వికలాంగులకు క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుమార్ మాట్లాడుతూ మెదక్ పట్టణంలో జరిగే వికలాంగుల సభ విజయవంతం చేయాలన్నారు. వికలాంగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల జిల్లా ఉపాధ్యక్షులు సందిగొల్ల భూమయ్య, వికలాంగుల రామంపేట అధ్యక్షులు పాతూరు శ్రీను, నిజాంపేట అధ్యక్షులు రాచకొండ నర్సింహులు, ఉపాధ్యక్షులు కొమ్మట రామస్వామి, వికలాంగుల శంకర్, నాగరాజు, అక్బర్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల సంఘం అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ నా పేరు కుమార్. ఏమనగా మాకు రావాల్సిన సౌకర్యం కానీ, మాకు కావాల్సిన బస్సు ఫ్రీ కానీ, మాకు కావాల్సిన పెన్షన్ కానీ ఇవి మాకు అందడం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాకు బస్సు ఫ్రీ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. 4,016 పింఛన్ నుంచి 6,000 పింఛన్ పెంచుతామని మాకు మేనిఫెస్టోలో పెట్టారు, మాకు హామీ ఇచ్చారు. కాబట్టి మాకు ఆయన ఇంతవరకు మాకు ఇంప్లిమెంట్ చేయలేదు. మాకు చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా 7 తారీఖున మెదక్లో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ ఆగస్టు నెల నుండి మాకు ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఆగస్టు నెలలో మాకు 6,000 పెన్షన్ ఇవ్వకపోతే 28 తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున మొత్తం చాలా మన తెలంగాణ మొత్తం వికలాంగులు వెళ్ళి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు 6,016 పెన్షన్ ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచన మేరకు మేము పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ధర్నా చేస్తాం. ఎందుకంటే వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్తున్నాం. మేము ఒకవేళ మాకు ఇవి నిలబెట్టుకోకపోతే మాత్రం మేము ఎక్కడికక్కడికి మేము ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా వికలాంగులకు బస్సులో కూడా సౌకర్యం మాకు కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. మీరు పెట్టినే అడుగుతాం, మేము వేరే అడగట్లేదు. మాకు రావాల్సిన హక్కులు మాకు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. మాకు కొంతమందికి లోన్స్ కూడా అవి కూడా రావట్లేదు. ఆ కావాల్సిన గ్రామీణ వికలాంగులకు అయితే ఏమీ అందట్లేదు. మండల స్థాయి నుంచి ఏమీ అందట్లేదు. అది మేము ఇప్పుడు నిజాంపేట మండలం నుంచి తరపున నేను సూటిగా అడుగుతున్న ప్రభుత్వాన్ని, నిజాంపేట మండలకు రావాల్సిన ప్రతి ఒక్క నిజాంపేట మండలంలో 70 మంది వికలాంగులు ఉన్నారు. వాళ్ళకి రావాల్సింది ఖచ్చితంగా వాళ్ళకి అందాలి. అదేవిధంగా రామాయంపేట, నిజాంపేట, మెదక్ ఈ మూడుటికి కలిపి మొత్తం మాకు కావాల్సిన మొత్తం రావాలి. మెదక్ జిల్లా పక్షాన మేము పెద్ద ఎత్తున సభ విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా నిజాంపేట మండలం నుంచి కూడా మేము పెద్ద ఎత్తున తరలి వెళ్ళి హైదరాబాద్కు 28 తారీఖు నాడు ఈ సభను విజయవంతం చేస్తాం. EHPS వికలాంగుల హక్కుల పోరాట సమితి మెదక్ జిల్లా తరపున ప్రతి గ్రామం నుండి వికలాంగులకు తెలియజేయనది ఏమనగా, వికలాంగులకు సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో 6,000 పెన్షన్ చేస్తామని ప్రకటించడం జరిగింది. మరి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా వికలాంగులకు ఆ పెన్షన్ను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. ఒకటి మళ్ళీ నిన్నగాక మొన్న జరిగిన విషయం ఏంటంటే, వికలాంగులను విమర్శించడం ఒక ఐఏఎస్ సీనియర్ కలెక్టర్ అయిన స్మితా సబర్వాల్ గారు వికలాంగులు ఎయిర్పోర్ట్లో పనిచేస్తారా, విమానాలు నడుపుతారా, మరి మిలిటరీ వర్క్ చేస్తారా, మరి ఏం చేస్తారనేది ఒక ప్రతి వికలాంగులను విమర్శించడం జరిగింది. కావున అది తగదని ఆమె వెంటనే ఆ క్షమాపణ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, వికలాంగులకు డబుల్ బెడ్రూమ్లో అవకాశం ఇవ్వటం లేదు. వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వికలాంగులకు అవకాశం ఇవ్వాలి. ఇళ్ల స్థలాల గురించి బస్సులో, రైల్లో ఫ్రీ సౌకర్యం కల్పించాలి. మహిళలకు కల్పించిన విధంగా వికలాంగులకు కూడా ఫ్రీ సౌకర్యం కల్పించాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా సమయం తీసుకొని రేపు జరగబోయే మెదక్ మీటింగ్లో ప్రతి గ్రామం నుంచి 10 మంది చొప్పున, 20 మంది చొప్పున అందరు హాజరై సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై వికలాంగ్, జై వికలాంగ్.